మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో బేతని విశ్వాసులకు మరియు యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ ఆదివార ఆరాధన కార్యక్రమానికి మీ అందరూ సిద్ధపడారని భావిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కోవిడ్-19 కారణంగా గత కొన్ని వారాలుగా మనం యూట్యూబ్ ఛానల్లోనే ఆరాధన కార్యక్రమం జరిగిస్తున్నాం. కాబట్టి ఈ వారం కూడా ఈ ఆరాధన కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయం కొరకై దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కూడికను ప్రారంభించే ముందు ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అంతకంటే ముందుగా ఒక చిన్న మనవి, మా ఈ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులు కానీ లేక మీ స్నేహితులు, మీ బంధువులకు కూడా మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి ఈ ఆరాధన కూడికను చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మరొకసారి ఈ విశ్రాంతి దినాన్ని, ఆరాధన దినాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన కూడిక అంతటిలో మీరే ఉండి అధికారము ఆధిపత్యం వహించి మొదటి నుండి చివరి వరకు ఆది అంతమయ్యున్న మా దేవ, మీరే ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరే పొందమని, పాటల్లో, వాక్యంలో, వర్తమానంలో, అన్ని విషయాల్లో మీరే కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, మహిమలో వసించెడు మహిమగల మహారాజా, మహిమలో వసించెడు మహిమగల మేమొప్పుకొనగా క్షమించితివి, నమ్మదగిన వాడవై. మా పాపములను మేమొప్పుకొనగా క్షమించితివి, నమ్మదగిన వాడవై. నీ రక్తముతో ప్రతి పాపమును, నీ రక్తముతో ప్రతి పాపమును కడిగి శుద్ధులుగా చేసిన దేవా, కడిగి శుద్ధులుగా చేసిన దేవా, నిన్ను మేము పూజింతుము, నిన్ను మేము పూజింతుము. నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా, వాగ్దానము ఇచ్చి నెరవేర్చువాడు, నమ్మకమైన సత్య సాక్షివై. వాగ్దానములిచ్చి నెరవేర్చువాడు, నమ్మకమైన సత్య సాక్షివై. ఆది అంతము లేని
మనుషుల మాజన దేవదితే వాసం చేయుచుండే ఇదిగో మనుషుల మాజన దేవదితే వాసం చేయుచుండే తను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే తను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే దేవుడు తానే వారి దేవుడయుండి ప్రతి బాష్ప బిందువు తుడుచును దేవుడు తానే వారి దేవుడయుండి ప్రతి బాష్ప బిందువు తుడుచును మనుషుల మాజన దేవదితే వాసం చేయుచుండే ఇదిగో మనుషుల మాజన దేవదితే వాసం చేయుచుండే దేవుని ఆలయమయనే ప్రజ్వలించు దీపము ఆయనే దేవుని ఆలయమయనే ప్రజ్వలించు దీపము ఆయనే జీవజలములతో వారి దాహమును తెచ్చు జీవనది ఆయనే జీవజలములతో వారి దాహమును తెచ్చు జీవనది ఆయనే ఇదిగో మనుషుల మాజన దేవదితే వాసం చేయుచుండే ఇదిగో మనుషుల మాజన దేవదితే వాసం చేయుచుండే గుణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములు పెదము స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములు పెదము ఇదిగో మనుషుల మాజన దేవదితే వాసం చేయుచుండే ఇదిగో మనుషుల మాజన దేవదితే వాసం చేయుచుండే ప్రియులారా, ఇప్పటి వరకు మనం దేవుని నామాన్ని పాటల ద్వారా మహింపరిచాం. ఇప్పుడు బ్రదర్ శాంతి కుమార్ గారు ఆరాధన వర్తమానాన్ని అందిస్తారు. మనం అందరము ఏకీభవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి మరొకసారి దేవుని వాక్యం విని ఆయనను ఆరాధించడానికి దేవుడిచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఆరాధన నిమిత్తమై మనం దేవుని వాక్యం నుంచి నిర్గమకాండము 24వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేర్చు విధేయులమై ఉందువనిరి. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో చెప్తున్నారు, ఉడంబడికలాగా ఉంది, మాట ఇస్తున్నారు.
ప్రభువా, మేము నువ్వు చెప్పిందల్లా కూడా చేస్తాం, కాబట్టి నువ్వు మాకు సహాయం చేయి, లేకుంటే మాతో ఉండు, మమ్మల్ని దీవించు అన్నట్లుగా ఆ యొక్క మాటలు ఉన్నాయి. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఆ విధంగా మాట ఇచ్చిన తర్వాత ఎన్నోసార్లు తప్పిపోయినారు, దేవునికి తిరుగుబాటు చేసినారు, ఆయన మాట వినలేదు, అవిధేయత చూపించినారు, తప్పిపోయినారు. అన్య జనులను లేకుంటే అన్య దేవతలను ప్రేమించినారు, అన్య జనుల ఆచారాలను అనుసరించినారు. దేవునికి ఎంతో కోపం వచ్చింది, దేవుని కోపాన్ని రేపారు. అయితే మనం చూస్తాం, దేవుడు వారిని విడిచిపెట్టి వేరే వారిని ఎవరన్నా ఎన్నుకున్నాడా? వారిని దూరం చేసుకున్నాడా? పూర్తిగా వారిని మర్చిపోయినాడా? కాలేదు. కారణం ఏంటిది? ఇక్కడ మనకు ఒక గొప్ప విషయాన్ని మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని త్రోసివేయలేదు, తృణీకరించలేదు, పక్కన పెట్టలేదు? దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలతోటి చేసింది అది ఒడంబడిక కాదు, లేకుంటే ఒక ఒప్పందం కాదు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసింది ఒక నిబంధన. నిబంధనకు ఒప్పందానికి చాలా వ్యత్యాసం ఉంటది. ఉదాహరణకు, మీరు డాక్టర్తో ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ సమయానికి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళకుంటే డాక్టరు వేరే పేషెంట్ చూస్తాడు, మీ కొరకు ఎదురు చూడడు. ఆ తర్వాత ఎప్పుడైనా నువ్వు డాక్టర్ దగ్గరకు పోతే నిన్ను పట్టించుకోడు, ఎందుకంటే నువ్వు చేసిన ఒప్పందాన్ని నువ్వు అతిక్రమించినావు, నీ పొరపాటు అయిపోయింది కాబట్టి ఆయనకి ఏం సంబంధం లేదు. కానీ అదే విషయంకి వస్తే మరి తల్లి కుమారుని విషయంలో చాలా వ్యత్యాసం ఉంటది, లేకుంటే మరి పిల్లలు తల్లిదండ్రుల విషయంలో చాలా వ్యత్యాసం ఉంటది. ఏ విధంగా ఉంటది? మరి కుమార్తె, మమ్మీ నేను 12 గంటలకి నేను డైనింగ్ రూమ్ కి వస్తాను, లేకుంటే డైనింగ్ టేబుల్ పైనకి వస్తాను, నాకు భోజనం పెట్టు అని పాప చెప్పిన తర్వాత ఒకవేళ పాప రాలేదనుకో, ఇంకా తల్లి అంటదా ఇంకా నువ్వు ఆ టైంకి రాలేదు కాబట్టి నీకు ఇంకా భోజనం పెట్టను అని అంటదా? లేదు. తల్లి బాధ్యత వేరుగా ఉంటది. ఎంతగా అంటే నువ్వు ఏ టైంకి వచ్చినా కూడా తన కుమార్తె తినాలి అని చెప్పేసి భోజనం సిద్ధపరిచి తినిపించేంత వరకు కూడా తన బాధ్యత పోదు. అది నిబంధన, తల్లిదండ్రుల మధ్యలో ఉన్న మరి నిబంధన అది. అదేవిధంగా భార్య భర్తల మధ్యలో కూడా మరి అది కాంట్రాక్ట్ కాదు, నిబంధన అది. ఎందుకంటే మనం చూస్తాం, నిబంధనకు చాలా లోతైన మరి నియమాలు ఉంటాయి. ఉదాహరణకు వివాహ సమయంలో మరి భార్య భర్త, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మధ్యలో ఎన్నో ఒప్పందాలు చేయిస్తారు, ఎందుకంటే ఇది శాశ్వత కాలం ఉండే ఒక బంధం కాబట్టి. ఒకవేళ అదే కాంట్రాక్ట్ అయితే అంత అవసరం లేదు, ఇద్దరం కలిసి ఉందామని చెప్పేసి ఒక సంతకం పెట్టేసుకొని మరి కలిసి ఉంటారు. అవసరం లేదనుకుంటే వాళ్ళు వదిలేసుకుంటారు, దూరం అయిపోతారు. ఈ దినాల్లో చూసినట్లయితే చాలా మంది భార్య భర్తలు ఆ విధంగానే ఉన్నారు. మరి చిన్న చిన్న గొడవలకే విడిపోయేవారుగా ఉంటున్నారు. ఇద్దరి మధ్యలో చిన్న గొడవ వచ్చింది, తన కుమారుడు మరి గవర్నమెంట్ స్కూల్ వేద్దామని తండ్రి అంటాడు, లేదు ప్రైవేట్ స్కూల్లో చదివిద్దామని మరి ఆయన భార్య అంటా ఉంటది. అయితే ఇద్దరి మధ్యలో గొడవ వచ్చి నేను మా ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు నా మాట వినట్లేదు, నీతో సంసారం చేయను అని వెళ్ళిపోతాం. చాలా మంది ఈ దినాల్లో ఆ విధంగా ఉంటున్నారు. కానీ నిబంధన అలాంటిది కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా కట్టుబడి శాశ్వత కాలము ఆ బంధాన్ని కొనసాగించేదిగా ఉంటది. దేవుడు నీతో నాతో ఆ బంధాన్ని, ఆ నిబంధన చేసిన వాడుగా ఉంటున్నాడు. ఎంత గొప్ప విషయం! యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తాం, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని అంటా ఉన్నాడు. అదే విధంగా 16వ వచనం చూస్తాం, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారంలో నిత్యం నా ఎదుట ఉన్నవి అని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, మర్చిపోయేది కాదు. దేవుడు మనల్ని మర్చిపోడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోడు. నువ్వు నేను తప్పిపోవచ్చు, పొరపాటు చేయొచ్చు, పాపం చేయొచ్చు, అయినప్పుడు కూడా దేవుడు మర్చిపోడు. మనం అనుకుంటాం ఇక దేవుడు నన్ను దగ్గరికి తీసుకోడేమో, ఇంత పాపం చేశాను కదా, అసలు దేవుడు నన్ను కనికరిస్తాడా అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ప్రేమ ఇంకా లోతుగా ఉంటది, మనం ఊహించనంత లోతుగా ఉంటది. ఉదాహరణకు చూడండి, పేతురు యేసుప్రభును నేను ఎరగనని చెప్పేసి ముమ్మారు బంకినాడు. అంతకుముందు ఎలాంటి వాగ్దానం చేసినాడు? యేసుప్రభువా, అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా కూడా నేను మాత్రం నీతో చనిపోవడానికి వస్తాను కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాను అన్నాడు. కానీ ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు యేసుప్రభుతో ఉన్నవాడవు కదా అని ప్రశ్నిస్తే వెంటనే ఆయన వణికిపోయి, అమ్మ నాకు తెలియదు, అబ్బాయి నాకు ఆయన తెలియదు, నువ్వు ఏమంటున్నావు నాకు అర్థమే కావట్లేదు, ఆ వ్యక్తి నేను కానే కాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి పేతురు ఏమనుకున్నాడు? అయ్యో యేసుప్రభుకి ఎంతో ద్రోహం చేశాను, ఎంత పాపం చేశానని ఏడ్చిన వాడుగా ఉంటున్నాడు. తన మనసులో ఏమనుకున్నాడు?
యేసు నన్ను కనికరిస్తాడా, ఇంకా దూరం అయిపోయినా శాశ్వతంగా ఆయన ఇంకా నన్ను చూడడు అనుకున్నాను. కానీ యేసు ప్రభు సమాధి దగ్గర దూతలు ఉండి మరి శిష్యులు అక్కడికి వచ్చిన వారితో ఏమన్నారు, యేసు ప్రభు తిరిగి లేచిండని చెప్పి పేతురుతో ప్రత్యేకంగా చెప్పండి అని అన్నాడు. అంటే దేవుని ప్రేమ చూడండి. పేతురు గాయపరచబడ్డాడు, తను దూరమైపోతానేమో బాధపడుతున్నాడు. ఆ విషయం జ్ఞాపకం చేసుకొని తిరిగి సమకూర్చుకోవడానికి ఆ మాట దేవుడు చెప్పిన వాడుగా ఉంటున్నాడు. నిబంధన అంత గొప్పది. దేవుడు నోహుతో కూడా నిబంధన చేశాడు. పడవల నుంచి నోవహు కుటుంబము, జంతువులు అన్ని కూడా బయటకు వచ్చిన తర్వాత నోవహు మరి ఒక దహన బలిని దేవునికి అర్పించినాడు. ఆ సువాసన ఆగ్రహించి దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. ఏమన్నాడు తెలుసా? ఇక మీదట శరీరాలను నేను ఈ విధంగా నాశనం చేయను అని అన్నాడు. దాని అర్థం ఏంటిది? దేవుడు అనుకున్నాడు మనుషుల హృదయం ఎప్పుడు చెడ్డదే, వాళ్ళు ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటారు. ఈ రోజు నేను తప్పు చేయనంటారు, రేపే చేస్తారు. కాబట్టి మరి ఎన్ని రోజులని వాళ్ళని శిక్షిస్తాను, కాబట్టి మార్చేసుకుంటాను, నేనే మారుతాను. వాళ్ళు ఎంతైనా తప్పు చేసినా మరి ఎన్నిసార్లు తప్పిపోయినా కూడా మరి ఇంకా నాశనం చేయనని దేవుడే ఒక నిబంధన చేసిన వాడుగా ఉంటున్నాడు. మరి ఆకాశంలో ఒక ధనుసును మనం చూస్తాం, రెయిన్బో మనం చూస్తాం. అదే రెయిన్బో ప్రకటన గ్రంథంలో కూడా 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. దాని అర్థం ఏంటిది? దేవుడు ఆది కాండంలో చేసిన ఒక నిబంధన ప్రకటన గ్రంథంలో, అంటే ప్రపంచం అంతంలో ఎన్నో తరతరాలు ఏళ్ళ తర్వాత కూడా ఆయన సింహాసనం చుట్టూ ఆ యొక్క రెయిన్బో ఉన్నదంటే అర్థం ఏంటంటే దేవుడు ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నాడని దాని అర్థం. ఎన్ని సంవత్సరాలైనా కూడా అది మారని నిబంధనను దేవుడు నీతో నాతో చేసిన వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం ఇది. దేవుడు మనతో చేసిన నిబంధన అది మనల్ని ఏ విధంగా దీవిస్తా ఉంది, అది మనకి ఏ విధంగా ఉపయోగమవుతుంది. ఎంత గొప్ప దేవుడు నిబంధన కలిగి ఉన్నాడు. దేవుడు నిబంధన చేసేటప్పుడు మన పట్ల ఏం చేయాలని, మనల్ని ఎంత గొప్పగా ఆశీర్వించాలని ఆయన యొక్క ఉద్దేశం ఉందో మనము అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని గొప్ప జనంగా చేశాడు. వాళ్ళు దాసులుగా ఉంటూనే గొప్ప జనంగా ఆశ్రయించబడ్డారు, విస్తరించారు. ఈ నిబంధన, ఈ యొక్క ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ యొక్క సంతానాన్ని నేను ఇసుక రేణువులంతా విస్తారంగా చేస్తానన్నాడు. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఈ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో ఆశీర్వదించిన వాడుగా ఉంటున్నాడు కదా. దేవుడు మర్చిపోయిందా? అబ్రహాం తోటి అయిపోయిందా? కాలేదు. అబ్రహాం తర్వాత కూడా దేవుడు మరి జ్ఞాపకం పెట్టుకున్న వాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత మనం చూస్తాం నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. దేవుడు అంటున్నాడు, మనం ఎవరమో ఆయనకు సంబంధం లేని వారం, ఎక్కడికో మరి అందరి అన్నజనులతో సమానమైన వారం అయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా నా జనంగా చేసుకుంటా, మీ మీద నా స్టాంప్ వేసేసి నేను మీకు దేవుడనై ఉంటా అని అంటా ఉన్నాడు కదా. ఎంత గొప్ప విషయం. అదే విధంగా నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమవుదురు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటి స్వకీయ సంపాద్యం? ఏంటిది? ఒక ప్రత్యేకమైన జనం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 18వ వచనం, మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువని, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. కాబట్టి ప్రియులారా, దేవుని మనసులో ఎంత గొప్ప ఆలోచనలు నీ కొరకు నా కొరకు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల గురించి ఎన్నో గొప్ప ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి వారిని ఎంత గొప్పగా, మంచి పేరు, ఎంతో హెచ్చించిన వాడుగా ఉంటున్నాడు. మరి దేవుడు మన పట్ల కూడా మరి ఆయన నిబంధన ప్రకారము ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటిది? నీకు నాకు మంచి పేరు, కీర్తి, స్వకీయ జనం, అరే వీళ్ళు దేవుని బిడ్డలు అనే లాంటి ఒక మంచి పేరును ఆయన నీకు నాకు ఇచ్చేవాడుగా ఉంటున్నారు. లోకంలో అన్యజనులుగా ఉన్నట్లు ఏ గుర్తింపు లేకుండా, ఏ విలువ లేకుండా, ఏ యొక్క మారల్ వాల్యూస్ లేకుండా మనం ఉండాలనే దేవుని ఉద్దేశం కాదు. అందరిలో ప్రత్యేకమైన జనంగా, అందరూ మన గురించి మాట్లాడుకునేంత హైయెస్ట్ పొజిషన్ లో వాల్యుయబుల్ గా దేవుడు మనల్ని చేయాలనుకుంటున్న వాడుగా ఉంటున్నాడు. ఒక ప్రత్యేకమైన జనంగా, వ్యక్తిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న సంకల్పం గురించి ఇంకో కొన్ని వచనాలు మనం చూస్తే దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల ఎంత గొప్పగా ఉన్నాయో అర్థమవుతుంది. యెషయా గ్రంథంలో
పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా ఆశింపదగిన దానమనియు విసర్జింపబడని పట్టణమని నీకు పేరు కలుగును. అంటే చూడండి, మనం చూస్తే ఎవరైనా కూడా ఆశ కలుగుతుంది, మనతో మాట్లాడాలనిపిస్తుంది, లేదంటే మనం అంటే ఇష్టం కలిగేటంతగా దేవుడు మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో, అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోష క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించును. దేవుడు అంటున్నాడు, నాకు ఎవరు తెలియదు, మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను కాబట్టి ఇంకా ఎవరి గురించి నేను ఆలోచించను. ఒకవేళ మీరు తప్పు చేసి నాకు దూరం అయిపోతారేమని చెప్పేసి నేను మేము శిక్షించి సరి చేసుకుంటానని దేవుడు చెప్తా ఉన్నాడు. నిబంధనలో కరెక్షన్ కూడా ఉన్నది. అదే విధంగా 17వ వచనంలో మనం చూస్తాం, ఆమోసు 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపత్యమై ఉందరు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కూడా చూస్తాం మనం స్వకీయ సంపాద్యం అని దేవుడు అనేక సార్లు తన జనం గురించి చెబుతా ఉంటాడు. దాని అర్థం ఏంటిది? ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరును మరి అహష్వేరోషు రాజు ఎన్నుకున్నవాడుగా ఉంటున్నాడు, వివాహం చేసుకోవాలని తనకు రాణిగా ఎన్నుకున్నాడు. అయితే ఆ ఎస్తేరు రాణి ఇంతకు ముందు చూస్తే తల్లిదండ్రులు లేని అనాథామె అయినప్పుడు కూడా సాధారణమైన కుటుంబంలో, ఎంత బీద కుటుంబంలో ఆమె జన్మించింది. కానీ ఆమెను రాజు ఎన్నుకొని వివాహం చేసుకున్న తర్వాత ఆమె రాజుకు స్వకీయ సంపాద్యమైంది. ఇప్పుడు రాణిని ఏమంటాడు? నువ్వు నా సొత్తు అంటాడు. ఎవరైనా రాణిని ముట్టుకున్నా, ఎవరైనా ఆమెను ఒక మాట అన్నా రాజు తట్టుకోలేడు, ఎందుకంటే ఇప్పుడు తన సొత్తు అయిపోయింది. ఎస్తేరు గ్రంథము ఆఖరి భాగంలో హామాను ఎస్తేరు యొక్క దయను పొందడానికి రాజు లేనప్పుడు పోయి ఆమె కాళ్ళ మీద పడడానికి ప్రయత్నం చేసినాడు. ఆ సంగతి రాజు చూసేసి వీడేదో రాణినేమో చేయబోతున్నాడని చెప్పేసి వెంటనే అతనికి ఉరిశిక్ష వేసిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, తట్టుకోలేరు. దేవుడు కూడా మనము తన ప్రజలకు ఏదన్నా అవమానం కలిగినా కూడా, ఏదైనా బాధ కలిగినా కూడా, చిన్న నింద వచ్చినా కూడా దేవుడు తట్టుకోలేడు. ఎందుకంటే మనము నిబంధన ప్రజలం. మనం నిబంధన చేసినాడు కాబట్టి, స్వకీయ సంపాద్యంగా చేసినాడు కాబట్టి, ఆయన సొంత వారిగా మనం చూసుకుంటున్నాడు కాబట్టి మనకేమన్నా అయితే ఆయన తట్టుకోలేని వాడుగా ఉంటున్నాడు. దేవుడు ఎక్కడి నుంచి మనం పిలిచి మనతో నిబంధన చేశాడు, మన స్థితి ఎలా ఉన్నది ఆయన పిలిచినప్పుడు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా. దాని అర్థం ఏంటిది? దేవుడు మనల్ని వెతికి 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 మరి కనుగొన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన వెతికి వెతికి మనల్ని పట్టుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దానికైనా ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. కాబట్టి ప్రియులారా, మన స్థితి అలాంటిది. దేవుడు లేదు, నిరీక్షణ లేదు, మరి ప్రేమ లేదు, మరి ఒక గుర్తింపు లేదు, ఏది లేదు మనకి. అలాంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని పరలోక రాజ్యానికి వారసులుగా, స్వాస్థ్యంగా, తనకు సొంత ప్రజలంగా మరి స్టాంప్ వేసి ఆయన తీసుకున్నవాడుగా ఉంటున్నాడు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం, దేవుడు ఇశ్రాయేలు వారితో ఒక కొత్త నిబంధన చేస్తున్నాడంట. అంటే ఇంతకు ముందు చేసిన నిబంధన కంటే కూడా ఇంకా మంచి నిబంధన దేవుడు మనతో చేస్తున్నాను అని అంటా ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము ఆ సందర్భం ఎలాంటిది, ఆ పరిస్థితులు ఎలాంటివి? దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని, యూదా వారిని శిక్షిస్తూ బబులోనుకు చెరగా కొనిపోయి బబులోను రాజైన నెబుకద్నెజర్ చేతికి అప్పగిస్తున్న దినాలు. అలాంటి దేవుని కోపంతో నిండిన దినాలలో దేవుడు ఏమంటుంది తెలుసా? 31వ అధ్యాయము 3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని దేవుడు చెప్తున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ ప్రేమ ఎలాంటిది? నిబంధనతో కూడిన ప్రేమ. దేవుడు నిన్ను నన్ను నిబంధనతో కూడిన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎంత కోపంతో ఉన్న దినాలు అవి. దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరిస్తున్న దినాలలో దేవుడు ప్రేమ గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు! ఈ యొక్క ప్రేమ, ఈ యొక్క నిబంధన ఎంత గొప్పది. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు కొత్త నిబంధన.
కాబట్టి ప్రజలు పాపం చేసినారు, మరి దేవునికి కోపం తెప్పించినారు, అవిధేయులైనారు, అన్ని దేవతలను పూజిస్తున్న స్థితికి వెళ్ళిపోయినారు. దేవుని కోపం వచ్చింది, దేవుడు శిక్షిస్తా ఉన్నాడు వాళ్ళని. ఆ టైంలో దేవుడు ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే వదలలేడు కదా, మరి మర్చిపోలేడు కదా ఆయన మనల్ని. కాబట్టి ప్రేమను ఇంకా పెంచుకుంటున్న వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రేమతో చెప్తున్నాడు. ఆ ప్రేమ గురించి మాట్లాడిన తర్వాత అదే గ్రంథంలో కొత్త నిబంధనల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ కొత్త నిబంధన ఎలాంటిది? మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, ఏలనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనేను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటికి ఇశ్రాయేలు వారి ఇంటితోనూ యూదా వారి ఇంటితోనూ నేను క్రొత్త నిబంధన చేతును. అది నేను ఐగుప్తులో నుండి వీరిని పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధన నిలవలేదు. అంటే ఆ నిబంధన వారికి ఉపయోగం లేకుండా అయిపోయింది, దాంట్లో నిలబడలేదు. వాళ్ళు ఏమన్నారు? ప్రభా, మేము మీ మాట వింటాం, మీకు లోబడతాం, నువ్వు మమ్మల్ని దీవించి అన్నారు. కానీ ఆ మాట మీద వాళ్ళు నిలబడలేదు. కాబట్టి ఆ నిబంధన చాలా కష్టంగా ఉన్నది వీళ్ళకి అని అర్థం చేసుకున్నాడు దేవుడు. నిర్గమకాండము 24వ అధ్యాయం 7వ వచనంలో, అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమై ఉండుమనిరి. ప్రజలు ఆ విధంగా దేవునితో నిబంధన చేసినారు. ప్రభా, మీకు లోబడి ఉంటాం అన్నారు. కానీ సాధ్యం కాలేదు వాళ్ళకి. ప్రయత్నం చేశారేమో, అసాధ్యమైన విషయం. మరి ప్రజలు తప్పిపోయినారు. ఎఫ్రాయిం విషయంకి వస్తే ఎఫ్రాయిము ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు కదా, ప్రభా, నేను శిక్షించబడతా ఉన్నాను, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, నాకు సాధ్యం కావట్లేదు, నేను సంతోషపడాలనుకుంటున్నాను, నీ గురించి జీవించాలనుకుంటున్నాను, నీ ప్రేమను పొందాలనుకుంటున్నాను, కానీ నాకు సాధ్యం కావట్లేదు. ప్రభా, నేను శిక్షించబడుతూనే ఉన్నాను, నా పాపల నిమిత్తం పదే నీతో శిక్షించబడతా ఉన్నాను. ప్రభా, పెంక మీద మాడిపోతున్న అప్పం వల్ల నేను అయినాను అని తన బాధనంతా కూడా వ్యక్తం చేసినాడు. దేవుడు అర్థం చేసుకున్నాడు, అయ్యో, నా యొక్క నిబంధన, ఈ పాత నిబంధన అంత కష్టం ఉన్నదా అని అనుకోని దేవుడు ఒక కొత్త నిబంధన గురించి శ్రీకారం చుట్టిన వాడుగా ఉంటున్నాడు. కొత్త నిబంధనను దేవుడు 3 విధాలుగా దాన్ని సింప్లిఫై చేసిన వాడుగా ఉంటున్నాడు. 3 గొప్ప విషయాలు ఉన్నాయి కొత్త నిబంధనలో. ఆ నిబంధన దేవుడు మనతో చేసిన వాడుగా ఉంటున్నాడు. మొదటిది చూస్తే, ధర్మ విధులను, న్యాయ విధులను, ధర్మశాస్త్రములను దేవుడు మన హృదయం మీద రాశాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం, మరియు నీవు బ్రతుకుటకాయ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి హృదయమునకును సున్నతి చేయును. దేవుడు ధర్మ విధులను, న్యాయ విధులను, లేకుంటే ధర్మశాస్త్రాన్ని అంతటి కూడా దేవుడు మన హృదయం మీద రాస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు రాయని చూస్తా ఉన్నది? ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క కొండ మీద ఆ యొక్క 10 ఆజ్ఞలు మోషే దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చూస్తే వాళ్ళు ఎంతో బలహీనంగా ఉన్నారు. వాళ్ళు ఎంతో పాపం చేస్తూ ఆ ఆజ్ఞలను తట్టుకోలేనంత స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాటి గురించి వాటిని పాటించడానికి మనసు కూడా వాళ్ళకు లేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. అప్పుడు దేవుడు చెప్పినాడు, అయ్యా, ఈ ఆజ్ఞలను నువ్వు వాళ్ళకు చూపించకు, వాళ్ళకు వినిపించకు, నువ్వు తీసుకెళ్లి మందసంలో పెట్టు అని అన్నాడు. అదే విధంగా దేవుడు ఈ రోజు కూడా కొత్త నిబంధన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ధర్మ విధులను ఏదో పుస్తకంలో మీరు రాసుకోవడం కాదు, కానీ నేను మీ హృదయంలో మీద శాశ్వతంగా రాస్తా, ఎప్పుడు జ్ఞాపకం ఉండేటట్టు చేస్తానని దేవుడు హృదయంలో మీద రాసిన వాడుగా ఉంటున్నాడు. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, మరియు నీవు బ్రతుకుటకాయ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడని యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడని యెహోవా తనకు లోబట్టుకు నీ హృదయమునకును నీ సంతతి హృదయమునకును సున్నతి చేయును. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ దేవుడని యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. అదేవిధంగా 28వ వచనంలో, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తం కారనట్టు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చుండిరి. ఇది మనము మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. బయలు ప్రవక్తలు తమ దేవుడు తమ స్వరం వినాలని చెప్పి వాళ్ళు తమ దేహాలను వాళ్ళు కోసుకున్న వారుగా ఉంటున్నారు. కాబట్టి దేహాలను కోసుకోవడం అనేది అన్ని జనుల యొక్క ఆచారం. అన్ని జనులు తమ శరీరాలను హింసించుకొని బాధపరుచుకుంటేనే దేవుడు వింటాడనే ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. మన దేవుడు అంటున్నాడు, అలా అవసరం లేదు, మీరు నాకు చాలా సొంత జనం కాబట్టి అన్ని జనుల వల్ల మీరు ఉండాల్సిన పని లేదు. ఈ రోజు చూస్తే అన్ని జనుల ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి?
మరి కొందరైతే ఆ ఆ పూజారులు మామూలు వ్యక్తుల మీద కాలు పెట్టి ఆశీర్వదించేవారుగా ఉంటున్నారు. కొందరైతే మరి నేల మీద అంతా కూడా పాకుకుంటూ వెళ్ళేవారుగా ఉంటున్నారు, దొర్లేవారుగా ఉంటున్నారు. మరి బాపనోలు తిన్న ఆ యొక్క ఇస్తరాకును వదిలేస్తే వీళ్ళు పోయి ఆ ఎంగిల్లో తింటే ఆశీర్వాదం అంట గా ఉంటాయి. దేవుడు అంటున్నాడు వాటన్నిటినీ మీరు చేయకూడదు. అంటే దేవుడు మనకు ఒక స్టాండర్డ్ పెంచిన వారుగా ఉంటున్నాడు, మనకు ఒక విలువనిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా మనకున్న అలవాట్లు, మనకున్న పద్ధతులు అన్నీ కూడా ప్రపంచంలోకి వెళ్ళ కూడా అవి ప్రశంసింపనీయ దగినవి. అవి ఉదాహరణకు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం, దత్తపుత్రతను మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానములు అర్చనాచాదులను వాగ్దానములను వీరివి. దేవుడిచ్చిన కొత్త నిబంధనలో 3వ ప్రత్యేకత ఏంటంటే క్షమాపణ అనేది పాత నిబంధనలోనికి క్రొత్త నిబంధనలోనికి చాలా వ్యత్యాసం కలిగి ఉన్నది. పాత నిబంధనలో దేవుడు ఉదాహరణకు నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వచనంలో అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యమును గలవాడైన యెహోవా అని బయలుపరుచుకున్నాడు. పాత నిబంధనలో కూడా దేవుడు కృపా కనికరములు కలిగిన దేవుడే. కానీ ఏమంటున్నాడు చూడండి, పాపం చేసిన వ్యక్తికి వచ్చేటప్పటికి 7వ వచనం, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. కాబట్టి దేవుడు కొంత క్షమాపణ విషయంలో వేరుగా ఉన్నది. పాత నిబంధనలో క్షమాపణ అనేది ఏ విధంగా ఉందంటే ఒక పాపం చేస్తే పైన మనం ఒక గుడ్డతో కప్పినట్టుగా ఉంటది. ఉదాహరణకు వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు, ఆ రక్తం చేత వాళ్ళు ఆ పాపాన్ని కడిగేవాళ్ళు. అయితే ఆ రక్తము ఆ పాపాన్ని పూర్తిగా కడిగేది కాదు, కానీ దాన్ని దాచిపెట్టేది, కనబడకుండా దాచిపెట్టేది. ఆ విధంగా ఉండేది. కొంతకాలానికి ఏదో ఒక రోజు దేవుడు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ శిక్షించే ఒక పరిస్థితి ఉండేది. కాబట్టి దేవుడు చూడండి, క్షమించినప్పుడు కూడా అతని ప్రాణాన్ని కాపాడినా కూడా శిక్షించడం మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేడు. కాబట్టి పాత నిబంధనలో దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్న వాడుగా ఉంటున్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి క్షమాపణ చాలా లోతుగా ఉంది, ఎంతో శుద్ధి చేసేవాడుగా ఉంటున్నాడు. అయితే కొత్త నిబంధనలో ప్రత్యేకత ఉంది, లోతైన క్షమాపణ ఉన్నది. ఉదాహరణకు మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతించబడుచున్న నిబంధన, అనేక ప్రాచీన ప్రతులలో కొత్త నిబంధన అని దాని పాఠ్యాంతరము. ఇప్పుడు ప్రియులారా, ఇక్కడ చూస్తే రక్తంతో చేసిన నిబంధన, ఈ నిబంధన రక్తంతో కూడింది కాబట్టి పాపాన్ని లోతుగా కడిగేసేదిగా ఉంటుంది, లేకుండా చేసేదిగా ఉంటుంది. పాత నిబంధన మనకు ఏం తెలియజేస్తుందంటే, నేను ఆత్మీయమైన మేలు పొందడానికి అన్ని నేనే చేయాలి, నేనే పరిశుద్ధంగా ఉండాలి, నేనే మరి బలులు అర్పించాలి, నా తరపుననే ఎంతో ఎక్స్పెక్ట్ చేసేవాడుగా ఉంటున్నాడు. ధర్మశాస్త్రం అలాంటిది. కానీ కొత్త నిబంధనలో చూసినట్లయితే ఇందులో ఎంతో ప్రత్యేకత ఉంది. ఏంటంటే, నేను నీతిమంతుగా తీర్చబడడానికి, నేను పరలోక రాజ్యం చేరడానికి, దేవుని చేరడానికి దేవుడే అంతా చేసిన వాడుగా ఉంటున్నాడు. నేను ఏమి చేయలేను, నేను చేయాల్సిన అవసరం కూడా లేకుండా దేవుడు చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో నాతో కొత్త నిబంధన చేసిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు పాపం చేసినా, తప్పు చేసినా, దేవునికి దూరమైనా కూడా ఆయన సమకూర్చుకునేవాడుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే నిన్ను సమకూర్చుకుంటాడు. నేను బాధపడాల్సిన పని లేదు. మరి అంత ప్రేమతో కూడిన, శాశ్వతమైన ప్రేమతో కూడిన నిబంధన ఇది. కాబట్టి ప్రియులారా, మనము ఈ దినం మనం దేవుని ఎంతో ఆరాధించాల్సిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా ప్రాణం అర్పించి మనకు మేలుకరంగా ఒక కొత్త నిబంధనను దేవుడు ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటి మన నిబంధన గురించి మనము దేవుని ఎంతగానో ఆరాధించాలి. మరి అంతేకాకుండా దాన్ని రివైజ్ చేసి కొత్తగా ఇంకొక నిబంధన తీసుకొచ్చినాడు, అది మనకి ఇంకా ఎంత మేలు చేస్తా ఉన్నది. దాన్ని బట్టి కూడా మనం ఈరోజు ఆయన రక్తం బట్టి మనం ఎంతగానో ఆరాధించాల్సిన వారం ఉంటున్నాం. దేవుని ఆరాధిస్తాం. ఆరాధన వర్తమానాన్ని అందించిన సహోదరుడు శాంతి కుమార్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ ఆరాధనలో ఏకీవించారని భావిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం రెండవ వర్తమానాన్ని వినడానికి సిద్ధపడదాం. రెండవ వర్తమానాన్ని విందాం.
మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రెండవ వర్తమానం నిమిత్తమై ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసుకుందాం. 3వ వచనం, యెహోవా ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తినశక్యము కానంత జబ్బువిగాను కనబడుచున్న వంటిని. ప్రియులారా, మనమందరం కూడా కరోనా యొక్క సంక్షోభంలో ఉన్నాం. ఇది ఎవరు కూడా అర్థం కావట్లేదు, ఏం చేయబోతుందో కూడా అర్థం కావట్లేదు. ఇది ఎంత విచిత్రమైన అంటే చాలా పెద్ద సంగతి, ఇది మామూలు విషయం కాదు. ఒక పెద్ద ధనవంతుల నుంచి ఊర్లో ఉన్న పల్లెటూరులో మరి బీదవని వరకు కూడా ఎంతో ప్రభావం చూపిస్తా ఉన్నది. అంతేకాదు ఒక రాజకీయ నాయకుల నుంచి మరి ఒక మున్సిపాలిటీ వర్కర్ వరకు కూడా ఎంతో ప్రభావితం చూపిస్తుంది. ఎవరిని ఏ విధంగా సరిచేయాలో ఆ విధంగా సరి చేస్తుంది. ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో, ఎవరు ఏ విధంగా ప్రభావితం చేయాలో చేస్తా ఉన్నది. దేశాలను, అధినేతలను అందరినీ కూడా వణికిస్తా ఉన్నది. కాబట్టి సామాన్య విషయం కాదు. మనం కూడా శరీరానుసారంగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంది, ఆత్మీయానుసారంగా కూడా మనల్ని ప్రభావితం చేస్తా ఉంది. క్రైస్తవులుగా మనల్ని ఆత్మీయంగా ఏ విధంగా ప్రభావితం చేస్తా ఉంది. మనం 24వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, మంచి అంజూరపు పండ్లు, చెడు అంజూరపు పండ్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రజల్లో చాలాసార్లు 2 రకాల వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. బైబిల్లో గోధుమలు, గురుగులు ఉన్నట్లుగా అదేవిధంగా ఎక్కడ పోయినా చూసిన క్రైస్తవుల లోపల కూడా 2 రకాల వాళ్ళు ఉంటారు. మంచి ఆత్మీయులు ఉంటారు, కొంత ఆత్మీయంగా నటిస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆత్మీయతంగా ఉన్నట్లుగా అనిపిస్తారు కానీ ఆత్మీయత ఉండదు. కాబట్టి ఈ యొక్క కరోనా సందర్భం బట్టి, సంక్షోభం బట్టి అలాంటి వారిని అందరూ కూడా ఫిల్టర్ చేయడానికి దేవుడు అనుమతించిన విషయంగా మనము ఇర్మియా గ్రంథం బట్టి అర్థం చేసుకోవచ్చు. కరోనా ఎన్నో రకాలుగా బైబిల్లో నుంచి సాదృశ్యాలను మనం చూపిస్తూ ఉంటుంది. కరోనాను చూస్తే బైబిల్లో ఎన్నో దేవుని యొక్క శిక్షలు మనకు గుర్తొస్తూ ఉంటాయి, దేవుని యొక్క సంధింపులు మనకు గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి మనము 24వ అధ్యాయం నుంచి ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో ఎక్కడ చూసినా దేవుడు నెబుకద్నెజర్ రాజును ఇశ్రాయేలు మీదకి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా బబులోనుకు చెరగొని పోయి అక్కడ వాళ్ళని ఒక ప్రాసెస్ గుండా తీసుకెళ్లి వాళ్ళకు నేర్పించాల్సినవన్నీ దేవుడు నేర్పిస్తున్న సందర్భం అది. కాబట్టి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూస్తాం, మంచి అంజూరపు పండ్లు మరి చెడు అంజూరపు పండ్లు. క్రైస్తవుల్లో కూడా ఆ విధమైన వాళ్ళు ఉంటున్నట్లు మనం అర్థమవుతా ఉన్నది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 16వ వచనం, సరే, దావీదు సింహాసనం మందు కూర్చున్న రాజును గూర్చియు, మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించి ప్రజలను గూర్చి, మీ సహోదరులను గూర్చి యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును, క్షామమును, తెగులను పంపుచున్నాను. కుళ్ళి కేవలం చెడిపోయి తినశక్యం కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయనట్లు నేను వారిని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా. చూడండి, అంజూరపు పండ్లు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాయి. బబులోనుకు చెరకు కొనిపోబడక ముందు దేవుడు అక్కడున్న ప్రజల్ని కొన్ని భాగాలుగా విభజించాడు. కొంతమంది ఇర్మియా 29వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చెప్పబడినట్లు వాళ్ళు బబులోను యొక్క రాజు యొక్క చెరలోనికి పోవడానికి అయిష్టత కలిగిన వారు, వాళ్ళు పోవడానికి ఇష్టం లేదు అలాంటి వారు. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే మరి దేశంలో వదిలిపెట్టబడ్డవారు. బబులోను రాజు ఈ యొక్క బీద వాళ్ళని బబులోను దేశానికి తీసుకొని పోలేదు. వీళ్ళందరూ కూడా అక్కడే ఉంచి ఆ పొలం చూసుకునేటట్లు మరి అక్కడ ఉన్న అధిపతికి అప్పగించి వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా ఇర్మియా 37వ అధ్యాయంలో రాజవంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క రాజవంశానికి చెందిన వాళ్ళు, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న సైనికులే గాని, పనివారమే గాని, వీళ్ళందరూ కూడా బబులోను రాజు యొక్క అధికారాన్ని, అతని యొక్క పరిపాలన తమ మీద ఉండడానికి ఇష్టపడలేదు. వాళ్ళను బబులోను రాజును ఎదిరించిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ రకమైన వాళ్ళు. మరి ఇంకొక రకమైన వాళ్ళు ఏంటంటే మందిరంలో పనిచేసే వాళ్ళు, యాజకులు, లేకుంటే అక్కడ కావాలి వారు, వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళందరినీ కూడా మరి రకరకాలుగా వీళ్ళు సంహరించబడుతూ, శిక్ష అనుభవిస్తూ, చంపబడుతూ వచ్చినారు. ఉదాహరణకు దాసత్వంలోనికి ఎవరైతే పోవడానికి ఇష్టం లేదో బబులోను రాజు వచ్చి వాళ్ళ ఇండ్లను కాల్చేసి నాశనం చేసి వాళ్ళని కత్తితో హతం చేసిన వాడుగా ఉంటున్నాడు. మందిరంలో పనిచేసే వారిని కూడా మరి ప్రవక్తలను వీళ్ళందరినీ కూడా మరి బబులోను రాజు మార్గంలో తీసుకుపోతూ అరణ్యంలో వాళ్ళని, లేకుంటే ఎడారిలో వాళ్ళని సంహరించిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా మనము రాజవంశీలను మనం చూస్తే మరి ఆ దినాల్లో ఉన్న రాజు సిద్కియాను
బబులోను రాజు చెరగా పట్టుకొని పోయి బబులోను దేశంలో తన కళ్ళ ముందు తన 2 కుమారులను సంహరించి తన కళ్ళను కూడా ఊడవీకిన వాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా వారికి శిక్ష విధించిన వాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా ప్రజలు రకరకాలుగా శిక్షను అనుభవిస్తూ వచ్చినారు. ఇంకా కొంతమంది మరి అక్కడ వదిలివేయబడ్డ వాళ్ళు కూడా, వారి విషయం కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 41 అధ్యాయం 17వ వచనంలో వాళ్ళు ఐగుప్తుకు పోవాలనుకున్నారు. అక్కడ ఉండకుండా దేవుడు పెట్టిన స్థలంలో, లేకుంటే బబులోను రాజు వాళ్ళని అక్కడ ఉండమని చెప్పినాడు. అది వాళ్ళు పట్టించుకోకుండా ఐగుప్తులోనికి వెళ్ళడానికి సొంత ఆలోచన చేసినారు. వాళ్ళ గురించి దేవుడు అన్నాడు, మరలా హెచ్చరించినాడు 42వ అధ్యాయం 10వ వచనంలో, నేను మీకు చేసిన కీడుని గురించి సంతాపం ఉంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల పడగొట్టబడక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్లగింపక నాటెదను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అదే 42వ అధ్యాయంలోనే మనం ఇంకా ముందుకు వచనాల్లో మనం చూస్తాము. దేవుడు వాళ్ళతో చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళారు. దాంతో పాటు వాళ్ళతో పాటు ఇర్మియాను కూడా బలవంతంగా పట్టుకొని పోయినారు. మరి దేవుడు క్లియర్ గా చెప్పినాడు, మీరు ఐగుప్తులోనికి వెళ్తే అక్కడ సంహరించబడతారు, చనిపోతారు, శిక్షించబడతారు. నిజం, ఆ విధంగానే వాళ్ళు అక్కడ కూడా చనిపోయిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా శిక్షను అనుభవించి పూర్తిగా నాశనమైనారు. కానీ ఒక టైప్ ప్రజలు మాత్రం ఎవరో తెలుసా? వీళ్ళు కంసాలి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, తర్వాత ఆయా రకరకాల నైపుణ్యం కలిగిన వారు. ఉదాహరణకు ఇజ్రా లాంటి వారు, నెహెమ్యా లాంటి వారు, లేదంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, ఇలాంటి వారు, ఈ సాధారణమైన ప్రజలు వీళ్ళు మాత్రము బబులోను చెరకు ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయినారు. దేవుడు ఇర్మియా ద్వారా హెచ్చరించినాడు, మీరు భయపడకండి, బబులోను చెరలో మీరు క్షేమం పొందుతారు అని హెచ్చరించినాడు. ఆ మాటలు బట్టి వీళ్ళు చక్కగా వెళ్ళిపోయినారు. వీళ్ళు మాత్రమే చక్కగా బబులోని యొక్క చెరలో ఆశ్రయించబడ్డ వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు కరోనా సంక్షోభంలో కూడా దేవుడు కొంతమందిని ఇష్టపడుతున్నాడు. వారికి ఈ కరోనా సంక్షోభంలో వాళ్ళు ఎంతో నేర్చుకొని ఆశ్రయించబడి మేలు పొందేవారుగా ఉంటున్నారు. తక్కిన వారికి మాత్రం భయంకరమైన శిక్ష, శ్రమ అనుభవించేవారుగా ఉంటున్నారు. మంచి అంజూరపు పండ్లు అంటే దేవుడు అంటున్నాడు, దేవుడు ఎవరైతే బబులోను దేశం యొక్క చెరలోనికి ఇష్టపూర్వకంగా వెళ్తారో వాళ్ళను దేవుడు మంచి అంజూరపు పండ్లు అని పోలుస్తా ఉన్నాడు. అసలు చెర అనేది దేవుడికి ఎందుకు ఇష్టమైంది? తన ప్రజలు చెరలోనికి పోవడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తా ఉన్నాడు? ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 8 నుంచి 11 వచనం మనం చూస్తాం. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాస్యం చేయనలక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకున్నదో దాన్ని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించు వరకు ఆ జనమును ఖడ్గం చేతను, క్షామం చేతను, తెగులు చేతను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాల జ్ఞానం లేని మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందరని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకూడదు. కాబట్టి దేవుని సంకల్పం కనిపిస్తా ఉంది, బబులోను రాజు యొక్క దాసత్యంలోనికి వెళ్ళాలి. మరి వెళ్ళకుంటే మాత్రము మరణం తప్పదు, శిక్ష తప్పదు అని ఖచ్చితంగా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. మరి దేవుని ఉద్దేశం ఏంటిది? ప్రియులారా, దేవుడు మరి ఆయనకు కావాల్సింది ఏంటంటే హృదయం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, మందిరం ఉన్నది, పరిచర్య ఉన్నది, బలులు ఉన్నాయి, దాన బలులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాకపోతే మనుషుల యొక్క హృదయం అక్కడ లేదు. అవన్నీ కూడా ఆచారాలు అయిపోయినాయి, ఒక కార్యక్రమాలు అయిపోయినాయి, కానీ వాళ్ళ హృదయాలలో వేరేది ఉన్నది. ఉదాహరణకు మనం ఒక పని చేస్తూ ఉంటాం, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజల లేకుండా యూదుల యొక్క ఆత్మీయ జీవితం అయింది. ఆ దినాల్లో ఉన్నట్టుగానే ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. హృదయం అనేది లేకుండానే మనం ఆరాధన చేస్తున్నాం, దేవుని పరిచర్య చేస్తున్నాం, సువార్త చేస్తూ ఉన్నాం, తర్వాత పాటలు పాడుతూ ఉన్నాం, ఎన్నో పనులు మనం చేస్తూ ఉన్నాం. ఆ హృదయం లేదు. కాబట్టి ఎక్కడైతే హృదయం లేదో ఆ పరిచర్య అంతటి కూడా దేవుడు పక్కకు పెట్టే చేస్తూ ఉంటాడు. హృదయం కావాలా దేవునికి, అంతే. హృదయంతో చేయాలి, పూర్ణ హృదయంతో మనం దేవుని సేవించాలి. మరి ఈనాడు ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఆ రోజుల ఇర్మియా దినాల్లో ప్రజలు చేసిన పొరపాటు ఏంటంటే, మొట్టమొదటిగా వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యత ఇవ్వలేదు. వాళ్ళు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా తప్పుడు బోధలకు ప్రాముఖ్యత ఇచ్చినారు. తప్పుడు మరి అబద్ధ ప్రవక్తలను నమ్మడం, ఎవరన్నా వచ్చేసేసి నీకు మేలు కలుగుతుంది, దేవుడు నిన్ను శిక్షించడు, నేను దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెబితే వాళ్ళని ఎక్కువ ఇష్టపడేవారు. ఈ దినాల్లో కూడా అదే సంగతి జరుగుతూ ఉన్నది. ప్రజలు మరి మంచి మంచి బోధలు, తీయని బోధలు చెప్పేవారిని, తర్వాత మరి ఆ వాగ్దానాల గురించి, ఆశీర్వాదాల గురించి, ధన సంపన్నత గురించి, ఐశ్వర్య సంపద గురించి మరి బోధలు చేస్తా ఉంటే చెవులు కొనుక్కొని మరి వినేవారుగా ఉంటున్నారు.
కానీ నేరుగా వచనం దేవుని వాక్యం నేరుగా వస్తున్నప్పుడు, తర్వాత సరి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. వాళ్ళకు లైకులు రావు, లేకుంటే వాళ్ళ కామెంట్స్ రావు, ఏం ఉండవు వాళ్ళకి. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. మరి అంతేకాదు, ఈ దినాల్లో చూస్తే పాస్టర్లకు ప్రాముఖ్యత ఇస్తున్న వారుగా ఉంటున్నారు. దేవుని కంటే ఎక్కువ పాస్టర్లు నమ్ముకుంటున్న వారుగా ఉంటున్నారు. మరి సమాజానికి లేకుంటే సంస్థలకు వాళ్ళు ప్రాముఖ్యత, మాదొక సంస్థ, మాది పలాని సంస్థ, మేము చాలా గొప్ప, మా దగ్గర చాలా వాక్యం ఉంటది అని ఒక ఇండివిజువాలిటీ లేకుంటే ఒక ప్రత్యేకతను మెయింటైన్ చేస్తా ఉన్నారు. దేవుని ప్రచారంగా, సంఘంగా, ఒక సార్వత్రిక సంఘంగా ఈ ఆలోచనను మనం పక్కకు పెట్టిన వారం ఉంటున్నాం. మరి ప్రవక్తలు కూడా చూస్తే ఎంత తప్పుడు బోధలు చేస్తా ఉన్నారు, చాలా పొరపాట్లు బోధిస్తా ఉన్నారు. అంతేకాదు, వాళ్ళు హీరోలు అయిపోయినారు, వాళ్ళు దేవుని కంటే ప్రాముఖ్యత అయిపోయిన వాళ్ళుగా ఉంటున్నారు. మరి ఒక పాస్టర్ గురించి చెప్తున్నారు ఏంటంటే, ఆయనతో సెల్ఫీ దిగాలంటే 1,00,000 రూపాయలు ఆయనకు అడ్వాన్స్ గా ఇవ్వాలంట. చూడండి ఎలాంటి పరిస్థితులు. యేసుప్రభు ఉన్న అలాంటి పనులు చేస్తాడా? కాబట్టి ఇలాంటి తప్పుడు బోధనలోనికి ఈ రోజు ప్రజలు వెళ్ళిపోయిన వారు, సేవకులు వెళ్ళిపోయిన వారు ఉంటున్నారు. కరోనా గురించి ఒక ఆయన ఈ విధంగా చెప్పినాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీఆర్ బ్యానింగ్ కరోనా, ఇట్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు యువర్ హౌస్ అని ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి కరోనాను అంత సులువుగా తీసుకుంటారా? మరి అమెరికాలో ఒక పాస్టరు మరి వాళ్ళు చెప్పిందంట, మీరు కూడొద్దయ్యా, మరి కరోనా అంటుకుంటుందంటే ఆయన అన్నాడంట, మేము దేవుని బిడ్డలం, కరోనా మమ్మల్ని ఏం చేస్తుంది అన్నాడంట. నెక్స్ట్ ఆయన కరోనా వచ్చి కొద్ది కాలంలో చనిపోయాడంట. కాబట్టి కరోనా అంత సులువైంది కాదు. నువ్వు ఏసునామన్నానంటే పోయేదేమి కాదు. అది నువ్వు ఏసునామని అసలు ఎట్లా అంటావు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇట్ విల్ నాట్ కమ్, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ అని అంటే ఎట్లా? దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు, మనం సరిచేయడానికి కరోనా మన మీదకి వస్తున్నప్పుడు దాన్ని నువ్వు ఎట్లా ఆపగలుగుతావు? ఈ విధంగా సింపుల్ గా ఆపడానికి వీలవుతుందా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే అయిపోతుందా? యేసునామములో మీకు స్వస్థత కలుగును గాక అంటారు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి, అనారోగ్యం వస్తూ ఉంటది. ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో పోయి పాపాలు ఒప్పుకొని సరిచేయబడి మోకాల మీద నుండి పశ్చాత్తాపంలోనికి తన ప్రవర్తనను మార్చుకుంటే అప్పుడు దేవుడు కనికరించి అతన్ని స్వస్థపరుస్తూ ఉంటాడు. నువ్వు ఆ వ్యక్తి ఎంత పాపం చేసినా, ఎలాంటి దుర్భరమైన జీవితం, దేవునికి కోపం పుట్టించే జీవితం జీవిస్తున్నప్పుడు కూడా నువ్వేం చేస్తావు? అలా ఆలోచించకుండా స్వస్థత కలగాలని అంటావు, యేసునామములో స్వస్థత కలగాలని అంటావు. అది మంచిదేనా? సరి అయినదేనా? కాబట్టి ఈ రోజు పాస్టర్లు ఎంతో తప్పుడు బోధనను సరి అయిన విధానంలో బోధించకుండా ప్రజలను ఎంతో తప్పుదాన్ని పట్టిస్తూ మరి ప్రజల యొక్క హృదయం దేవుని నుంచి దూరం తిప్పేవారుగా ఉంటున్నారు. ఈ రోజు ప్రజల యొక్క హృదయం దేవుని మీద లేదు, పరిచర్య మీద లేదు, ఆయన ఆరాధన మీద లేదు, ఎక్కడో మరి దూరం అయిపోయి కేవలం ఆచారాలు ఆచరిస్తున్న పరిస్థితుల్లోకి మనం దిగజారిపోయిన వారం ఉంటున్నాం. ప్రియులారా, దేవుడు బబులోను రాజును ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుని ప్రజల మీద ఉండడానికి బబులోను రాజును పెట్టిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, బబులోను రాజు గురించి దేవుడు ఏమంటున్నాడంటే, అతడు నా సేవకుడు అంటున్నాడు. అతడు దేవుని గురించి తెలియదు. మరి దేవుని మందిరంలో ఉన్న మరి వస్తువులను తీసుకెళ్లి అతడు మద్యం వేసుకొని తాగే రకం అవుతుంది. కానీ ఎట్లా దేవుడు అతని సేవకుడు అంటున్నాడు? అన్యుడిని ఎట్లా సేవకుడు అంటున్నాడు? అంతేకాదు, ఒక ఆయన ఏం చెప్పినాడంటే, దేవుడు తనకు బదులు బబులోను రాజును పెట్టినవాడంట. అంటే దేవుని రిఫ్లెక్ట్ చేసే పొజిషన్ లో బబులోను రాజును దేవుడు పెట్టాడంట. ఎవరి మీద? దేవుని ప్రజల మీద, ఆత్మీయుల మీద, దేవుని ఆరాధించే వారి మీద. ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 8-9 సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను అని చెప్తున్నాడు. ఇతడు నా సేవకుడని పిలుస్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:12 ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా ఏమైనా చేయగలుగుతాడు. దేవుడు బబులోను రాజును దేవుని బిడ్డల మీద పెట్టి వారికి నేర్పిస్తా ఉన్నాడు, సరిదిద్దుతా ఉన్నాడు. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, మరి బబులోను రాజు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసినాడు? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నప్పుడు, దేవుని ఆరాధించమన్నప్పుడు చాలా విచ్చలవిడిగా ప్రవర్తించినారు. తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని ఆ స్వేచ్ఛను తాము పాడైపోవడానికి, దేవుడి నుంచి దూరం కావడానికి వాడుకున్న వాళ్ళుగా ఉంటున్నారు. అయితే దేవుడు ఏం చేసినాడు? వాళ్ళకు, అయ్యా మీరు ఆదివారము సామాను మోయకండి, మీ సొంత పనులు చేసుకోకండి అంటే వాళ్ళు దాన్ని పెద్ద శిక్షగా లేకుంటే ఒక బంధకములాగా చూసుకున్నారు. ఓ మాకు ఇట్లా ఉండొద్దు, మాకు స్వేచ్ఛ కావాలనుకున్నారు. మరి అదే విధంగా అయ్యా మరి పలానా ఈ విధంగా ఉండండి, లేకుంటే ఈ విధంగా దేవుని ఆరాధించండి, లేకుంటే ఇట్లా ఉండండి అని చెప్తే అవన్నీ కూడా వాళ్ళకి చాలా కష్టమైనవి. దేవుడు ఏంటి మమ్మల్ని ఇట్లా రిస్ట్రిక్ట్ చేస్తా ఉన్నాడు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, మమ్మల్ని బందీగా చేస్తున్నాడు ఏంటి అని దేవుడి మీద సనుక్కున్న వాళ్ళుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు వాళ్ళను తీసుకెళ్లి బబులోను రాజు కింద పెట్టిన వాడుగా ఉంటున్నాడు.
చాలాసార్లు మనం దేవుని స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటాం. దేవుడు రాజుగా మనం పరిపాలిస్తా ఉంటే మనం చాలా దాన్ని చులకనగా తీసుకుంటాం, దానికి విలువ మనం ఇయ్యం. అలాంటప్పుడు దేవుడు తీసుకెళ్లి బబులోను రాజుకు మనల్ని అప్పగిస్తాడు. బబులోను రాజు ఏం చేస్తాడు? తన రాజ్యంలో వాళ్ళని పెట్టుకొని అన్ని రిస్ట్రిక్షన్సే, కదిలినా తుమ్మినా దగ్గినా కూడా దెబ్బలు పడతా ఉంటాయి. వెనుక నుంచి ప్రతిదీ కూడా శిక్షనే, ఎక్కడి కదలనీక లేదు. కూర్చోమంటే కూర్చోవడం, లేమంటే లేడు. కాబట్టి ఇలాంటి రిస్ట్రిక్టెడ్ ప్రదేశంలో దేవుడు టీచింగ్ ఇస్తూ అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని సేవించడంలో ఎంత స్వేచ్ఛ ఉన్నది, మనం ఎంత నిర్లక్ష్యం చేసినామనే ఒక స్థితికి మనం తీసుకొని వస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి స్థితే ఇప్పుడు క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు అందరికి వచ్చింది. మరి కరోనా రాకముందు దేవుని బిడ్డలు ఏమన్నారు? అయ్యా ఆదివారం పని చేయకండి అంటే ఏమన్నారు? లేదు బ్రదర్, మాకు ఇట్లా అట్లా, మాకు చాలా డ్యూటీ చాలా ప్రాముఖ్యమైనది, లేకుంటే మా డ్యూటీ పోతుంది అని చెప్పి, లేదంటే ఒక గంట దేవుని మందిరంలో ఆలస్యం అయితే ఎంత సనుకోవడం, అబ్బా వేరే టైం అంతా మాకు వేస్ట్ అయిపోతుంది, పనులన్నీ ఆగిపోతా ఉన్నాయి, మీరు ఇంత గణం చెప్తా ఉన్నారు, సోద చెప్తా ఉన్నారు అన్నట్లుగా మనం ఎట్లా బిహేవ్ చేసినాం. దేవుని సన్నిధిలో ప్రార్థనకు మోకరించమంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అబ్బో ప్రార్థన అంటేనే అసలు పడదు, ఏదైనా పని చేస్తాం కానీ మోకాల మీద ఉండడం అనేది చాలా కష్టం అయిపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండి ఈ స్వేచ్ఛను మనము ఏ విధంగా అనుకున్నామంటే, స్వేచ్ఛ దేవుడు ఇంత స్వేచ్ఛ ఇస్తే మనం ఏమనుకున్నామంటే బంధకంలాగా అనుకున్నాం, ఆత్మీయత ఒక రిస్ట్రిక్షన్స్ అనుకున్నాం, కష్టం అనుకున్నాం. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉన్నది పరిస్థితి. ఎలా ఉన్నదంటే, యోనాను దేవుడు మరి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు, హెచ్చరించమన్నాడు. మరి నినివే పట్టణానికి వెళ్లకుండా ఈ యొక్క యోన వేరే ప్రాంతానికి పరిగెత్తిపోతా ఉన్నాడు. అది దేవుడికి ఎంత అవిధేయత చూపిస్తా ఉన్నాడు. అయితే దేవుడు ఎట్లా నేర్పించాల్సి వచ్చింది? యోనాను తీసుకెళ్లి సముద్రంలో చేప గర్భంలో పెట్టి రిస్ట్రిక్టెడ్ చేసేసి, కదలడానికి లేదు, మెదలడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యోనాను సరి చేసినాడు. ఎంత బుద్ధి తెచ్చుకున్నాడో, అయ్యా అని దేవునికి మొరపెట్టుకొని ఎంత ఆత్మీయంగా తయారైనాడు ఆ చేప కడుపులో. ఆయన ప్రార్థన ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు కరోనా మనల్ని అదే చేయబోతా ఉన్నది. మనం ఏ విధంగా ఉన్నది? ఈ రోజు బయటికి పోలేం, మనం డ్యూటీలన్నీ కూడా పక్కకు పెట్టాల్సి వచ్చింది. తర్వాత మరి బయటకు పోయి మరి ఏదైనా సాయంత్రం పూట పోయి హోటల్లో కూర్చొని మంచి ఫుడ్ ఏం చేయడానికి లేదు, ఒక సినిమాకు పోవడానికి లేదు, లేకుంటే ఏదైనా పార్కు పోవడానికి లేదు, లేకుంటే అందరం కూర్చొని చాటింగ్ చేయడానికి, లేకుంటే ఒక బజ్జీలు తెచ్చుకొని కూర్చొని తిని మాట్లాడుకుంటూ తిందామని లేకుంటే దేవుడు చేసిన వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క కరోనా సందర్భము మనల్ని నెబుకద్నెజరు రాజు పరిపాలిస్తున్నట్లుగానే లేదా? ఈ రోజు మనము ఇంటికే పరిమితమైనాం. ఒకప్పుడు మనం ఇంటితో కుటుంబంతో గడపడానికి, కుటుంబ ప్రార్థన చేయడానికి ఎంతో కష్టం అనుకున్నాం. కానీ ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో కరోనా మన మీద ఉండి మనల్ని మోకరింపజేస్తలేదా? ఈరోజు మనం కుటుంబంతో గడపట్లేదా? కాబట్టి పంది అంటే చాలాసార్లు దానికి స్వేచ్ఛ ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా బురదలనే, లేకుంటే నీళ్ళ వాటికే, లేకుంటే కిందనే చూస్తుందంట. కానీ ఒక్కరోజు దానికి సమయం వస్తుంది, దాన్ని పట్టుకొని కాళ్ళల్లో కట్టె పెట్టేసి దాన్ని వేలాడ తీసుకెళ్లి అతని భుజం మీద ఇతని భుజం మీద పెట్టుకొని మోసుకొని పోతా ఉంటే అది వెల్లకిల పడి ఆకాశం వైపు అప్పుడు దేవుని వైపు చూస్తుందంట. మన పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది. బబులోను రాజు లేదంటే కరోనా మన జీవితంలో లేనంత వరకు మనం ఆకాశం వైపు చూడము, దేవుని వైపు చూడడం, మందిరం విలువ మనకు తెలియదు, లేకుంటే ఈ విషయాలన్నిటినీ కూడా మనకి ఎంతో కష్టంగా ఉంటాయి, స్వేచ్ఛ అనేదే తెలియదు. బబులోను రాజు చేత లేకుంటే ఈ కరోనా వచ్చిన తర్వాతనే మనము మందిరం యొక్క విలువ ఇప్పుడు మనకు అర్థం అవుతా లేదా? ఇర్మియా గ్రంథము పూర్తిగా బబులోను యొక్క దాసత్వం గురించి ఎక్కువ మాట్లాడేదిగా ఉంటున్నది. బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క పరిపాలన గురించి రాయబడి ఉంటున్నది. ఎన్నో ఇన్సిడెంట్స్ అక్కడ రాయబడి ఉన్నాయి. కారణం దేవుని ఎందుకు అంత స్ట్రెస్ చేస్తా ఉన్నాడు? బబులోను రాజును ఎందుకు అంతగా హెచ్చరించిన వాడుగా ఉంటున్నాడు? మరి 70 ఏళ్ల ఆ యొక్క దాసత్వం గురించి దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడు? దేవుని దృష్టిలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తాము, ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూపించే అవిధేయత వలన అందరూ కూడా అరణ్యంలో చనిపోయినారని చెప్పబడతా ఉన్నారు. దాని అర్థం విధేయత అనేది దేవుని దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైనది. అవిధేయత అనే ఒక చిన్న కారణం బట్టి ఎవరు కూడా కానాను దేశంలో ప్రవేశించలేదు. 2 తప్ప 6 లక్షల కాల్బలంలో 2 తప్ప అందరూ కూడా చనిపోయారంటే విధేయతకు ఎంత ప్రాముఖ్యత దేవుడు ఇస్తుండో నువ్వు నేను అర్థం చేసుకోవాలి. అదే విధంగా మనం చూస్తాం సౌలు విషయం. సౌలు మంచి రాజు, చాలా పేరుగాంచినోడు, మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు. అయినప్పుడు కూడా ఆయన లోపల ఉన్న అవిధేయతను బట్టి దేవుడు అతను తృణీకరించాడు. నువ్వు నాకు పనికిరావు పో అని చెప్తున్న వాడుగా ఉంటున్నాడు. అతనితో దేవుడు ఒక మాట చెప్పినాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్తూ వచ్చినాడు. అదేవిధంగా
మనం యేసు ప్రభు గురించి కూడా మనం చూస్తాం. ఆయన జీవితంలో విధేయత అనేది ఎంత ప్రాముఖ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు అంట తను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాను అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువే ఆ యొక్క మానవ శరీరంలో స్వభావంలో ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు పరిస్థితులు, శ్రమలు ఆయనను విధేయతలోనికి తెచ్చినాయి. బబులోని యొక్క దాసత్వము ఇశ్రాయేల్ ప్రజకి, యూదా ప్రజలకి విధేయత నేర్పించినాయి. శ్రమలేమో యేసు ప్రభుకి విధేయత నేర్పించినట్లు మనం చూస్తా ఉన్నాం. పుట్టుకతోటి వచ్చేది కాదు విధేయత, నువ్వు నేను నేర్చుకోవాలి. అదొక టాలెంట్ కాదు, అదొక పరిస్థితుల్లో గుండా పోతున్నప్పుడు నేర్చుకుంటూ వచ్చేది. కాబట్టి ప్రియులారా, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశములలో, జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూడండి, విధేయత ఉంటేనే. ఆ తర్వాత మనం చూస్తాం ద్వితీయోపదేశకాండం 28:1, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని రాయబడినది. అదేవిధంగా లూకా సువార్త 11:28లో విధేయత చూపించేవారు ధన్యులని రాయబడినది. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయంలో మరి ఒక ప్రత్యేకమైన సంతానం గురించి, సంతతి గురించి అక్కడ రాయబడి ఉన్నది. వాళ్ళు రెకాబీయులు. ఈ రెకాబీయులు అంటే ఎవరు కూడా తెలియదు, ఎవరు కూడా పరిచయం కూడా లేదు. కానీ దేవుడు వాళ్ళని గుర్తుపట్టినాడు. వాళ్ళని గుర్తుపట్టి ఇర్మియాను వారి యుద్ధకు పంపించినాడు. వాళ్ళ యుద్ధకు పంపించి, అయ్యా వారి యుద్ధకు పోయి అందులో నుంచి కొంతమందిని పెద్దలను తీసుకొచ్చి మందిరంలో తీసుకొని వచ్చి వారికి ద్రాక్ష రసం ఇవ్వు, ఆ తర్వాత నేను నీతో మాట్లాడుతాను అన్నాడు. నిజంగానే ఇర్మియా పోయి వాళ్ళని పిలుచుకొని వచ్చి మందిరంలో కూర్చోబెట్టి ద్రాక్షారసం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఎప్పుడు కూడా లైఫ్ లో ద్రాక్షారసం తాగమన్నారు. ఎందుకయ్యా మీరు తాగరంటే, మా నాయన మాకు చెప్పిండు, మా తాత మాకు చెప్పినాడు, మేము ద్రాక్షారసం తాగొద్దు, కాబట్టి ఇంతవరకు మేము ద్రాక్షారసం తాగట్లేదు. రెండో విషయం, మా తాత చెప్పిండు, మా నాయన ఏం చెప్పినాడంటే, మీరు భూమి మీద ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకోదు, మీరు కేవలం యాత్రికుల్లాగా ప్రయాణికుల్లాగా ఉండాలని చెప్పింది, కాబట్టి అదే మేము పాటిస్తున్నాము అని చెప్తాను. అప్పుడు ఆశ్చర్యం అయిపోతుంది. దేవుడు అంటాను, చూస్తున్నారా వాళ్ళ తండ్రి మాటలు వాళ్ళు ఎంత జాగ్రత్తగా వింటున్నారో చూస్తున్నారా. వాళ్ళ తండ్రి చెప్పాడు వాళ్ళకి ద్రాక్షారసం తాగదు. ద్రాక్షారసం అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అది తాగనోడు ఎట్లుంటారంటే వాడు ఒక పిచ్చోడు అన్నట్టుగా ఆ దినంలో ఉంటది. వాళ్ళకి ఇంకా వేరే సంతోషం లేదు, ద్రాక్షారసం అంటే చాలా సంతోషం. కాబట్టి దానిని వదిలేసుకోవడం అనేది చాలా పెద్ద సాక్రిఫైస్ అది. అదే విధంగా మనము దానియేలు గ్రంథంలో దానియేలు, షద్రక్, మేషకు వీళ్ళు కూడా అక్కడ రాజభోజనం ఉన్న ద్రాక్షారసం వాళ్ళు పక్కకు పెట్టిన వాళ్ళుగా ఉంటున్నారు. దేవుడు చెప్పినందుకు వీళ్ళు ఆ సంతోషాన్ని వదిలేసుకుంటా ఉన్నారు. ఇది ఎంత విధేయత చూడండి. ఈ రోజు నువ్వు దేవుడు చెప్పినందుకు, దేవుని వాక్యంలో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ సంతోషం నాకు, దీంట్లో నేను పాల్పొందొద్దు, నేను దీనిని వదిలేసుకోవాలనే ఆలోచన నీకుందా? అలాంటి ప్రెషర్స్ కి దూరం ఉండడానికి నువ్వు ఇష్టం, త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నావా? రేఖాబిల్ల ద్వారా అది మనకు దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు చూడండి, ఇండ్లు కట్టుకోవడం ఈ దినంలో పెద్ద, అది ఒక టెంప్టేషన్ అయిపోయింది, శోధన అయిపోయింది కదా. దాని గురించే ప్రయాసపడతా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మీరు యాత్రికుల్లాగా, ప్రయాణికుల్లాగా, దేవుడు రెండవ రాకడ వస్తుంది, వెళ్ళిపోవాలా, పరలోక రాజ్యంలో మనకు సిటిజన్షిప్ ఉంది, ఆ విధంగా బ్రతకండి అయ్యా మీరు అని చెప్తున్నాడు దేవుడు. కానీ మనం ఈ రోజు ఈ భూమి మీదనే మంచి ఇండ్లు, అంత సెటిల్ కావాలని మనం ఆలోచిస్తా ఉన్నాం. దేవుడి మాట ఎక్కడ వింటున్నాం? మన లోపల అవిధేయత అనేది ఏ లెవెల్లో ఉంది మనం చూసుకోవాలి. మరి చాలా మంది మనం దేవుని మాటలు, దేవుని వాక్యము మనం వినం, దేవునికి విధేయత చూపించాం. భక్త సింగ్ బ్రదరు తన జీవితంలో ఒక అన్న మాట నన్ను ఇంతవరకు కూడా ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది, నాకు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. భక్త సింగ్ బ్రదర్ దేవునితో ఏమన్నాడో తెలుసా? ప్రభా, నువ్వు నన్ను ఏ చోటికి పంపించినా, ఎక్కడికి పంపించినా, అడవికి పంపించినా, ఎక్కడ పంపించినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నీ కొరకు జీవించడానికి సిద్ధంగా ఉన్నానని దేవునితో అతడు వాగ్దానం చేసిన వాడుగా ఉంటున్నాడు. విధేయత గురించి అతి ప్రాముఖ్యమైన విషయం మనం దేవుని వాక్యానికి విధేయత చూపించడం. యాకోబు 1వ అధ్యాయము 22వ వచనము, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారనే ఇండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము లోబడే విషయంలో మనం అందరం కూడా తప్పిపోతున్నాం. ఉదాహరణకు మనం సండే స్కూల్ పిల్లలకి మనం కంఠత వచనాలు నేర్పిస్తూ ఉంటాం. వాళ్ళు కంఠత వచనాలు చెప్పి ప్రైజ్ కొడితే మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. ప్రైజ్ రావడమే మన యొక్క ముఖ్య టార్గెట్ గా ఉంటది. లేకుంటే క్విజ్లు పెడతాం పిల్లలకి, క్విజ్ లో మనము జవాబులు చెబుతా ఉంటే, పిల్లలు జవాబులు చెబుతా ఉంటే మనము చాలా సంతోషిస్తూ ఉంటాం. మా పిల్లోనికి ఎంత నాలెడ్జ్ ఉంది కదా, ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాడుగా మా పిల్లోడు, ఎంత జెమ్ అని మనము చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉంటాం. కానీ ప్రియులారా, ఆ పిల్లలే, ఆ కంఠత వచనాలు చెప్పే పిల్లలే
దేవుని మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు, స్కూల్లో టీచర్స్ తో సరిగా ఉండరు, మంచి ప్రవర్తన కలిగి ఉండరు, చెప్పింది చేయరు. ఇవన్నీ మనం పట్టించుకోము. ఎందుకు? వాడు నేర్చుకున్న దాన్ని ఏమాత్రం కూడా పాటించట్లేదని మనం గ్రహించాలి. మా పాపకు నేను చెప్తా ఉంటాను, అమ్మ నువ్వు ఇంట్లో చెల్లిని మంచిగా చూసుకోకుంటే, లేకుంటే మమ్మీకి లోబడకుండా ఉంటే, లేకుంటే పదే పదే అవిధేత చూపిస్తా ఉంటే నేను నిన్ను పాటలు పాడనివ్వను, కంటత వచనాల పైన చెప్పనివ్వను, నువ్వు క్విజ్లలో కూడా పాల్గొననివ్వను అని ఖచ్చితంగా చెప్తా ఉంటాను. మా దగ్గర సండే స్కూల్ పిల్లలకి మేము గిఫ్ట్లు దేనికి ఇస్తామో తెలుసా? వచనాలు చెప్పినందుకు, క్విజ్ లో పాల్గొనినందుకు కాదు. వాళ్ళ ఇంటికాడ మమ్మీ దగ్గర డాడీ దగ్గర వాళ్ళ స్కూల్లో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది దాన్ని బట్టి మేము ప్రైజ్లు ఇస్తూ ఉంటాం. కాబట్టి మనం చాలా మందిని కూడా దేవుని వాక్యానికి విధేయత చూపించట్లేదు. ఈ రోజు వాట్సాప్ గ్రూపులలో మరి క్విజ్ గ్రూపులు ఉన్నాయి. తర్వాత ఒక ఆయనకు నేను కొంత సహాయం చేయండి, కొంత ఆపదలో ఉన్నామని ఒక పోస్ట్ పెడితే, బ్రదర్ ఇవన్నీ పోస్టులు పెట్టకండి, ఇది దేవుని రిలేటెడ్ ఏదైనా ఉంటే, లేకుంటే వాక్యం రిలేటెడ్ ఉంటే పెట్టండి పోస్టులు అని అంటా ఉన్నాడు. అంటే నేను ఈ యొక్క వలస కార్మికుల గురించి నేను సహాయపడమని కొంత రిక్వెస్ట్ చేసినందుకు ఆ మాట వచ్చింది. అయితే నేను అన్నాను, బ్రదర్ మనం నేర్చుకుంటున్నంత కూడా వచనాలైనా కూడా బైబిల్ రిలేటెడ్ ఏదైనా కూడా ఈ యొక్క సమయం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ సహాయపడడానికి మనం పనికి రావాలి. అంతేగాని బైబిల్ నాలెడ్జ్ సంపాదించుకొని, బ్రెయిన్ డెవలప్ చేసుకొని, హెడ్ నాలెడ్జ్ డెవలప్ చేసుకొని ప్రాక్టికల్ గా మనం ఏమి చేయలేకపోతే మనం దేనికి పనికొస్తాం బ్రదర్ అని చెప్తూ వచ్చాం. కాబట్టి ప్రియులారా, మనం ఆ విధంగా తయారైనాం. హెబ్రోన్ గ్రూప్ లో కూడా చూస్తే చెప్పడం మట్టికి అలవాటు చేసుకున్నారు, కానీ విధేయత చూపించడం, ప్రభు యొక్క జీవాన్ని ప్రదర్శించడం ఎవ్వరు కూడా చేయడం లేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం, ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండి, లేకుంటే మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడి ఉండండి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కొందరి కింద పని చేస్తూ ఉంటాం, వాళ్ళు సరైన వ్యక్తులుగా ఉండరు, కానీ దేవుడు అంటున్నాడు బబులోను రాజులాగా వాళ్ళకు లోబడి ఉండండి అని చెప్తా ఉన్నాడు. అక్కడ దేవుడు మనకు నేర్పిస్తా ఉంటాడు. మేము ఒక చర్చిలో మరి సేవకు సమర్పించుకొని వచ్చినాం. అక్కడ ఉన్న ఎల్డర్స్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. మేము ఉదయకాలం నుంచి అసలు తిన్నామా లేదా ఆయన చూడడు, కానీ సాయంత్రం వచ్చేటప్పటికి సైకిల్ కి 2 పెద్ద 35 లీటర్స్ క్యాన్స్ ఇచ్చేసి పోయి వాటర్ తెమ్మని చెప్తా ఉంటాడు. అప్పుడు మాకు ఈ వచనం గుర్తొస్తా ఉంటది. వాళ్ళు సరిగా లేకపోవచ్చు, కానీ మీరు హృదయపూర్వకంగా ఎంతో రెస్పెక్టివ్ గా వాళ్ళకు లోబడాలనే వాక్యం మాకు గుర్తొచ్చేసి లోబడేవాళ్ళం. కాబట్టి మనం లోబడాలి. మరి అరేబియన్ హార్సెస్ కి చాలా వాల్యూ ఉంటది. అవి ఏ విధంగా టెస్ట్ చేయబడతాయి, అవి నేర్చుకున్నాయి విధేయత కలిగి ఏ విధంగా టెస్ట్ చేయబడతాయి అంటే వాటికి చాలా దాహం వేసేటట్టు చేస్తారంట. చేసిన తర్వాత ఆ యొక్క ట్రైనర్ వాటిని నీళ్ళ ఎద్దకు పంపిస్తాడంట. అయితే అక్కడ ఆ ట్రైనర్ వాటికి విజిల్ వేస్తేనే నీళ్లు తాగుతాయంట, విజిల్ వేయకుంటే తిరిగి వచ్చేస్తాయంట. చూడండి ఎంత చక్కటి విధేయత అది. కాబట్టి ప్రియులారా, మనం కూడా అలాంటి విధేయత కావాలని దేవుడు కోరుతున్న వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, కరోనా యొక్క సంక్షోభం సమయంలో దేవుడు ఒక తెగకు చెందిన ప్రజల్ని, లేకుంటే ఒక స్వభావం కలిగిన వారిని దేవుడు అత్యధికంగా ప్రేమిస్తా ఉన్నాడు. కరోనా వారికి ఎంతో దీవెనకరంగా మారబోతుంది. కరోనా ద్వారా వాళ్ళని దేవుడు జెమ్స్ గా తయారు చేయబోతా ఉన్నాడు. అయితే వాళ్ళకు అంతేకాదు, అద్భుతమైన వాగ్దానాలు కూడా దేవుడు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. వారికి ఎంత శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయో మీరే చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో మీరు చూస్తారు, మీ గురించి ఉద్దేశించిన సంగతులు చాలా గొప్పవని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు పంట వేస్తారు, పంట కోస్తారు, ఆ ఫలాలు మీరు అనుభవిస్తారు అని భవిష్యత్తు గురించి ఎంతో భరోసా దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చి దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షించబడుతారు. చూడండి ఆ దినం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీకు కరోనా ఎంత భయంకరంగా ఉండొచ్చు, అమెరికాలో ఎంతో మంది చచ్చిపోవచ్చు, ఇండియాలో ఎంతమంది అయినా చనిపోని, కానీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, యాకోబుకి ఇస్తున్న వాగ్దానం, అది నీది నా వాగ్దానం కూడా. ఏమంటుంది తెలుసా, మీకేం కాదంటా ఉన్నాడు. కాబట్టి నేర్చుకోవడానికి, విధేయత చూపించడానికి ఇష్టపడితే దేవుడు ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాడు. నీ కుటుంబానికి కానీ నీకు కానీ ఏమి కాకుండా దేవుడు అద్భుతమైన భద్రత దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవాకు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనులన్నిటినీ నేను సమూల నాశనం చేసేది గాని నిన్ను సమూల నాశనం చేయను, అయితే ఏమాత్రం నిర్దోషంగా ఎంచకుండా నిన్ను మితంగా శిక్షించుదును అని చెప్తా ఉన్నాడు. కొంతమందికి శిక్ష వస్తుంది, కొన్ని కరెక్షన్స్ వస్తా ఉంటాయి, కొంత గాయం అవుతుందేమో, కానీ మనల్ని మాత్రం అందరి వల్లే సమూలమైన నాశనం చేయడు దేవుడు అనేది స్పష్టం. తర్వాత ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం, వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడిన
నీకు పేరు పెట్టుచున్నారు, అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదనని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. ఇంతకన్నా గొప్ప వచనము, వాగ్దానము, ప్రోత్సాహం మనకి ఇంకేం కావాలి? దేవుడు అంటున్నాడు నీకు ఆరోగ్యం ఇస్తానంటా ఉన్నాడు దేవుడు. అదే 30:19 వాటిలో కృతజ్ఞత, స్తోత్రమును, సంబరమును, పడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఇది వరకు ఈ వాగ్దానం లాక్డౌన్ లో, లేకుంటే ఈ కరోనా సంక్షోభంలో, లేకుంటే బబులోని యొక్క చెరలోనికి పోయిన వారికి అందరికి కూడా ఇస్తున్న వాగ్దానం ఇది. కాబట్టి వాళ్ళని హెచ్చిస్తాడంట దేవుడు, గణపరుస్తాడంట, గనులుగా దేవుడు చేస్తాడంట. కాబట్టి కరోనా తర్వాత ఎవరికి తెలుసు నువ్వు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, నువ్వు ఎంతగా ఆశీర్వించబడతావో ఎవరికి తెలుసు. అదేవిధంగా 31:18 చూస్తే దేవుడు ఆదరణ ఇస్తున్నట్లుగా అక్కడ చూస్తా ఉన్నాం. అదేవిధంగా 33 మొత్తంలో కూడా చూస్తే మరి బబులోనుకు కొనిపోబడి చెరలో ఎన్నో విషయాలు నేర్చుకొని, విధేయతను నేర్చుకొని తిరిగి వచ్చే వారి యొక్క మరి ఆ యొక్క రిటర్న్ అనేది, క్యాప్టివిటీ నుంచి బయటికి రావడం అనేది ఎంతో అద్భుతంగా మహిమకరంగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజు మనము ఇంకొక విషయానికి మనం విధేయత చూపించాల్సిన వారం ఉంటున్నాం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. 1 పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమోను. విధేయత ఎక్కడ చూపించాలి? ఈ రోజు నీకు ప్రతిదినం సువార్త ప్రకటించబడుతుంది. ఏదో రీతిగా దేవుడు ప్రతిరోజు పాపాలు ఒప్పుకో, సరి చేసుకో, నీ జీవితం బాగు చేసుకో, దేవుని దగ్గరికి రా, దేవునితో సమకూర్చబడు, పరలోక రాజ్యానికి వెలుటకు ఒక నిశ్చయత తెచ్చుకోని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. చాలా మంది దేవుని మాటలు వినట్లేదు, నువ్వు కూడా పట్టించుకోవట్లేదు చాలా కాలం నుంచి. జ్ఞాపకం పెట్టుకో, ఆ అవిధేయులైన వారి గతి ఏమవును అని చెప్తున్నా. అంటే ఏ పనిష్మెంట్ ఉంటుందో, ఎంత ఘోరం ఉంటుందో చెప్పడానికి కూడా ముందుకు వస్తలేడు ఆయన. అంత భయంకర పరిస్థితి సువార్తకు అవిధేయులైన వారి మీదకి వచ్చేదిగా ఉంటున్నది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని ఎరుగు వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు అని ఉంది. అంటే ఇది ఎంత ఘోరమైన ప్రతిదండన ఉంటుందో చూడండి. భయంకరమైన నరకము, అగ్ని, పాతాళము, ఈ విధంగా ఆ యొక్క శిక్ష గురించి వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి వాటిని తప్పించుకోవాలంటే దేవుని సువార్తకు నువ్వు విధేయత చూపించాలి. బబులోను దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ చెరనంతా అనుభవించి, ఆ బానిసత్వం నుంచి దేవుడు మరలా వాళ్ళని తిరిగి తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చిన తర్వాత వారి లోపల ఎంత అద్భుతమైన రిజల్ట్, ప్రతిఫలం ఉందంటే మనం ఆశ్చర్యపోతాం. మరి దేవుడు ఈ మాట చూడండి, ఇర్మియా 32:39 మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యం నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదు. కాబట్టి ఇంతకుముందు వాళ్ళ హృదయాలు అన్ని కూడా దాని మీద, దీని మీద, అది కావాలి, ఇది కావాలి, రకరకాలుగా ఉండింది. కానీ ఇప్పుడు చూడండి, దేవుడు వారికి ఏక హృదయం వచ్చేటట్టు చేసినాడు. ఏక హృదయం అంటే శుద్ధ హృదయం. శుద్ధ హృదయం అంటే 2 టార్గెట్స్ కాదు, లేకుంటే 3 టార్గెట్స్ కాదు, ఒకటే ఒక టార్గెట్. ఏ టార్గెట్ అది? దేవుడే నాకు దేవుడు ఉంటే చాలు, అదే అన్నట్టు టార్గెట్. అలాంటి పరిస్థితుల్లోనికి దేవుడు వారిని తీసుకొచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఇంతకుముందు మరి జాబ్ చేసేవాళ్ళు మరి ఓటీ చేయాలా, ఓటీ చేసి ఇంటికి వచ్చి ఇంకొక బిజినెస్ చేయాలా, మరి దేవుడి మందిరానికి అంటప్పటికీ అయ్యా అంత టైం నాకు లేదు అని చాలా ఎగ్గొట్టడం, ఇలాంటి పనులు చేసిన వాళ్ళు దేవుడు విధేయత నేర్పించిన తర్వాత కొన్ని పరిస్థితుల, ఉదాహరణకు కరోనా తర్వాత ఏ విధంగా ఉండబోతుందంటే, అప్పుడు అంటాడు కదా ఆయన, ఒక చిన్న జాబ్ ఉండి ఒక చర్చికి మందిరానికి పోవడానికి నాకు అవకాశం ఉంటే చాలు బ్రదర్, ఇంకా నాకు ఏమి కూడా అవసరం లేదు అని అంటారు. అలాంటి పరిస్థితి అంటే అదేమంటారు? ఏక హృదయం. అంటే దేవుడు నాకు ఉంటే చాలు, మందిరానికి వెళ్ళేసి వస్తే చాలు, ఏదో కూడో మరి గంజో తినుకుంటా బ్రతుకుతాను అనే ఆశలోనికి ప్రజలు వస్తారు. కాబట్టి ఎంత అద్భుతమైన విషయం. యూదులు లేకుంటే ఇశ్రాయేలీలు ఆ యొక్క బబులోను దేశం యొక్క నదుల దగ్గర కూర్చొని వాళ్ళు ఏమన్నారు? అయ్యో దేవుని మందిరానికి వెళ్తే ఎంత బాగుండు, దేవుని పాటలు పాడితే ఎంత బాగుండు. వాళ్ళ హృదయాలు కొట్టుకుంటున్నాయి. అక్కడ వాళ్ళ వాయిద్యాలు చెట్లకు తగిలించుకుని ఎంత బాధపడుతున్నారు. అయ్యో మళ్ళీ మాకు ఆ పరిస్థితి ఎట్లా వస్తుంది, మా దేవుని స్తుతించే పరిస్థితి ఎట్లా వస్తుంది, అన్యుల దేశంలో మేము ఉండి దేవుని పాటలు ఎట్లా పాడాలని ఎంతో బాధపడ్డారు. కాబట్టి వాల్యూ తెలిసింది. మనం చూస్తాం నెహెమ్యా గ్రంథంలో, మరి ఎజ్రా గ్రంథంలో వాళ్ళు బబులోను నుంచి తిరిగి తమ దేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు ఏం ఆలోచించారో తెలుసా? మంచి ఇల్లు కట్టుకోవడానికి ఆలోచించలేదు, ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి ఆలోచించలేదు. వాళ్ళు మొట్టమొదటిగా అందరూ కలిసికట్టుగా ఆలోచించిన విషయం ఏంటంటే మందిరాన్ని కడదాం అనుకున్నారు. మందిరాన్ని మొట్టమొదటి కట్టినారు. ఆ మందిరం కట్టిన తర్వాత వాళ్ళు గంతులు వేసినారు, పాటలు పాడినారు, సంగీత ధ్వని చేసినారు, ఉత్సాహ ధ్వని, సంతోషం అనుభవించిన వారుగా ఉంటున్నారు. ఆ దినాల్లో వాళ్ళు ఇతర జనాంగానికి చెందిన భార్యలను పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత నెహెమ్యా వారిని అందరూ కూడా విడిచిపెట్టమంటే చూడండి వాళ్ళ విధేయత. ఆ భార్యలందరూ కూడా వాళ్ళు విడిచిపెట్టినారు, మాకు అవసరం లేదన్నారు.
కదా. ఎంత మెజర్ ఆ యొక్క విధేయత యొక్క లోతు ఎంతగా ఉందో చూడండి. కాబట్టి ప్రియులారా, అద్భుతమైన రిజల్ట్ విధేయత తర్వాత మనకు వచ్చేదిగా ఉంటుంది. లేకుంటే ఈ యొక్క కరోనా మనల్ని తీసుకెళ్తున్న పరిస్థితుల్లో కూడా పోయినప్పుడు దేవుడు ఎందుకు అనుమతించాడో ఆ పాఠాలన్నీ మనం నేర్చుకున్న తర్వాత ఇలాంటి గొప్ప అద్భుతమైన రిజల్ట్ మన జీవితంలో కూడా మనం చూస్తాం. బబులోను చెర తర్వాత అద్భుతంగా దీవించబడిన వ్యక్తి, లేకుంటే మేలు పొందిన వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయననే యెహోయాకీము. ఈ యెహోయాకీము యూదావారిని పరిపాలించిన రాజు, అంటే సిద్కియా కన్నా కూడా ముందు పరిపాలించిన వాడు. కానీ బబులోను రాజు అతన్ని చెరగొనిపోయి చెరసాలలో వేసినాడు బబులోను దేశంలో. కానీ 36 సంవత్సరాల చెర తర్వాత ఇతడు ఎలాంటి దీవెనలు పొందిండో మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం 31వ వచనం. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున ఆ దినమున బబులోను రాజైన ఎవీల్-మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీమును దయచూపి బందీగృహంలో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోను నుండి రాజుల సింహాసనం కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకుని తన జీవిత కాలం అంతయు ఎవీల్-మెరోదకు సన్నిధినికి భోజనం చేయుచు వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థంలో ఇయ్యబడుచుండెను. సిద్కియా రాజు బబులోనుకు తిరుగుబాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అతడు చంపబడ్డాడు, అతని పిల్లలు కూడా చంపబడ్డారు. కానీ యెహోయాకీము ఇతని యొక్క పరిస్థితి వ్యత్యాసం ఉన్నది. ఇతడు చెరలో వేయబడి బందీ గృహంలో లోబడి ఉన్నాడు. 36 సంవత్సరాల వరకు కూడా కదలకుండా మెదలకుండా రాజు చెప్పినట్లుగానే రాజుకు అప్పగించుకొని ఉన్నాడు. ఎంతో విధేయత నేర్చుకున్నాడు, లోబడడం నేర్చుకున్నాడు. తర్వాత ఒక రోజు వచ్చింది, రాజు అతని బయటికి పిలిపించి ప్రేమతో మాట్లాడి అతని బందీ వస్త్రములన్నిటి కూడా తీసివేసి రాజ వస్త్రములు అతనికి ధరింపజేసినాడు. అంతేకాదు బబులోను రాజులందరికంటే ఎక్కువ ఉన్నతమైన ఒక స్థానంలో అతన్ని కూర్చోబెట్టినాడు. అంతేకాదు ఆ రాజగృహంలో భోజన బల దగ్గర చనిపోయేంత వరకు కూడా భోజనం ఏర్పాటు కూడా చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, చెరలోనికి పోబడడానికి ఇష్టపడే ప్రజలు, విశ్వాసులు, క్రైస్తవులు లోబడడానికి, లేకుంటే దీవించబడడానికి, లేకుంటే విధేయత చూపించడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో మనం చూడాలి. కాబట్టి ఈరోజు విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యానికి, దేవుని బిడ్డలకు, సంఘ పెద్దలకి, సువార్తకి, తర్వాత ఏ పరిస్థితి దేవుడు చెప్పినా విధేయత నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఖచ్చితంగా ఈ కరోనా సమయంలో నువ్వు దీవించబడతావు. కరోనా తర్వాత నీ యొక్క జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుందని దేవుని నామంలో నేను ప్రోత్సహిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యం దీవించింది గాక. మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తాను. ప్రభునందు ప్రియులారా, రెండవ వర్తమానంలో ఏకీవించినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రకటన గమనించండి. కోవిడ్-19 బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనల్లో దయచేసి జ్ఞాపకం ఉంచుకోమని మనవి చేస్తా ఉన్నాం. అలాగే సంఘం కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉంది. భయపడాల్సిన పని లేదు. మీ అనుదిన ప్రార్థనల్లో ఈ విషయాలు, ముఖ్యంగా ఈ కరోనా బాధితుల కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని మనం చేస్తా ఉన్నాం. ఇక మరి ఈ కూడికను మనం ముగింపు ప్రార్థన చేసుకుని ఈ కూడిక ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడుగా మా మధ్య సంచరిస్తూ వస్తున్న మా దేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మరొకసారి మా ప్రభా ఈ పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి, మా నాయన ఇదిగో యూట్యూబ్ ద్వారా అనేక మంది వీక్షించి మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేసినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. కోవిడ్-19 కారణాన్ని బట్టి మేము సంఘంగా కూడుకోలేక మా దేవా మా ఇండ్లలోనే మేము కూడుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మా దేశానికి మీరు అందించినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన మా తండ్రి, ఇదిగో మా ప్రభా, మా సహోదరులందరూ వారి గృహంలో ఏకీవించి ఉంటుండగా వారి మధ్యలో మీరు సంచరించారని, మీ సన్నిధి వారి మధ్యలో ఉందని, మీ తాకిడి వారికి ఉందని మేము నమ్ముతూ ఉన్నాం.
ఈ సమయంలో మరొకసారి ప్రభు ముగింపులోనికి వచ్చి ఉన్నాం. మా దేవా, మరొకసారి మా భారతదేశాన్ని మీ పాదముల యొద్దకు పెడుతూ ఉన్నాం. కోవిడ్-19తో బాధపడుతున్నటువంటి వారందరి కొరకు మరొకసారి మా దేవా మీ యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నాం. మీ కృప చూపించండి. మీరు సహాయం చేయకపోతే మేమేమీ చేయలేని వారమై ఉంటున్నాం. ప్రభువా, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? మీ యొద్ద నుండే వచ్చును గనుక మీ సహాయం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మహమ్మారిని తరిమి కొట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రపంచాన్ని వణికిస్తుంది అయ్యా. కానీ ప్రభువా, మరి ఈ లోకంలో కొండలు, మెట్టలు, నదులు, సముద్రాలు, ఆయా పక్షులు, జంతువులు, జీవరాశులన్నీ కూడా మిమ్మల్ని చూసి వణుకుతా ఉన్నాయని మేము చదువుతా ఉన్నాం. మీ సృష్టి గనక, మీరు సృష్టించినయే గనక, ఇవన్నీ మీ స్వాధీనంలోనే ఉన్నాయి గనక ప్రభా, ఈ మహమ్మారిని మా తండ్రి మీరే తరిమి కొట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సహోదరులు ఎవరైతే మా తండ్రి ఒకవేళ ఈ కోవిడ్-19తో ఎవరైనా మీ పిల్లలు బాధపడుతూ ఉంటే మరొకసారి దయతో జ్ఞాపకం చేసుకునండి. మీ కృపా హస్తాలకి వీరందరినీ కూడా మేము సమర్పణ చేస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి. ఇదిగో ప్రభా, మా దేశ పరిపాలకులను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఆ బాధితుల కొరకు అనేక మంది కష్టం పడి అనేక మంది వారి వారి సేవలను వినియోగిస్తూ ఉన్నారు. ఇదిగో పోలీసు వారు అయ్యా, డాక్టర్స్ అయ్యా, పారామెడికల్ సిబ్బంది అయ్యా, శానిటేషన్ సిబ్బంది ఎంతో శ్రమ కోర్చి ప్రయాస కోర్చి వారికి సేవ చేస్తుండగా వారి పట్ల మీ కృప చూపించండి. మీ ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి మా తండ్రి, ఇదిగో ఈ కూడిక అంతటిలో ఏకీవించిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారి వారి ప్రభువా ఆశీర్వాదాలు మీరు వారికి ఇచ్చి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బేతని విశ్వాసులు అయితేనేమి, లేక వేరే వాళ్ళు అయితేనేమి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలందరి పట్ల మీ కృప, మీ సమాధానం, మీ సహాయం అందించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు ఆది నుండి ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి ఈ కూడికను సజావుగా నడిపించడానికి మీరిచ్చిన కృప కొరకై మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం అందించినటువంటి సహోదరుని బట్టి మీకు స్తోత్రాలు, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారిని ఆదరించండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవ, ఇంతవరకు మీరు మాతో ఉన్నందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా బేతని సహవాసాన్ని మరొకసారి మీ పాదం వద్దకు తీసుకుని వస్తూ ఉన్నాం. మీరే కృప చూపించి కనికరించి మహిమ పొందండి అయ్యా. ఎవరైతే ఈ కోవిడ్-19 కారణాన్ని బట్టి ఒకవేళ జీవనోపాధికి కష్టతరమైన పని ఉంటే వారిని దయతో జ్ఞాపకం చేసుకునండి. వారి జీవనానికి ఏ లోటు లేకుండా మీరే ఒక మార్గాన్ని తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే కృప చూపించి దయ చూపించి మా అందరి పట్ల మీ సహాయం, మీరే మీ ఆశీర్వాదాలు మాపై మెండుగా కుమ్మరించమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.